అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక. విక్టరీ వెంకటేష్కి టాలీవుడ్లో ఓ రేంజ్తో పాటు ఓ ఇమేజ్ కూడా ఉంది. ఫ్యామిలీ మెన్, బంధాలు, అనుబంధాలు లాంటి ఎమోషన్స్ను బ్యూటిఫుల్గా క్యారీ చేయగలరు ఆయన. ఇప్పుడు ఆ ఇమేజ్కి తోడు ప్రజెంట్ సినిమాటిక్ ట్రెండ్ అయిన వైలెన్స్ టోపింగ్ కూడా యాడ్ అయితే అదే సైంధవ్ సినిమాలో ఉంది. హిట్ సిరీస్తో హిట్ డైరెక్టర్ అనిపించుకున్న శైలేష్ కోల్ను వెంకటేష్ను సైంధవ్గా ప్రజెంట్ చేసిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్లో చూపించిన కథ విషయానికి వస్తే, ఓ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వెంకటేష్ అక్క సైంధవ్ తన వైఫ్ అండ్ క్యూట్ కిడ్తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తనను ఇమిటేట్ చేసే పాపను ఆట పట్టించే సైంధవ్, ఇలా హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ లైఫ్లో అనుకోకుండా ఒక అబ్స్టాకిల్. ఆ చిన్న పాపకు ఓ అరుదైన వ్యాధి ఉంటుంది. మెడికల్ టర్మినాలజీలో స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీగా పిలిచే ఆ నరాల వ్యాధి నుంచి బయటపడడానికి పాపకు చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం. కాస్ట్లీ అంటే అంత ఇంత కాదు, అత్యంత అరుదుగా దొరికే జీన్జో ఓనోసెమ్నోజిన్ డ్రగ్ కావాలి పాప ఇంజెక్షన్ కోసం. అది ఎంత కాస్ట్ అంటే చిన్న వైల్ కొనాలన్నా 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. పైగా దానికోసం బోల్డ్ అంత మాఫియాను డీల్ చేయాల్సి ఉంటుంది. మరి ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్న సైంధవ్ తన పాపని ఎలా కాపాడుకున్నాడు, దానికోసం తన పాస్ట్ అండ్ వైలెంట్ లైఫ్ని మళ్ళీ ఎందుకు టచ్ చేశాడు అనేది సినిమా ప్లాట్గా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పాస్ట్ లైఫ్లో వెంకీ ఎంత వైలెంటో చూపించలేదు, కానీ ఎంత వైలెంట్గా ఉండేవాడో కొన్ని యాక్షన్ కట్స్తో రుచి చూపించే ప్రయత్నం చేశాడు శైలేష్ కోల్ను. వెంకీకి ఆపోజిట్ విలన్ గ్యాంగ్లా నవాజుద్దీన్ సిద్దికి, ఒకప్పుడు హీరోయిన్ ఆండ్రియా జెర్మియా, ఇంకా ముఖేష్ ఋషి వీళ్ళంతా కనిపిస్తున్నారు. చూడాలి లోకేష్ కనకరాజ్, విక్రమ్ టోప్ డార్క్ థీమ్స్తో లేయర్డ్గా కనిపిస్తున్న ఈ సైంధవ్ సంక్రాంతికి ఎలాంటి మ్యాజిక్ చేయనుందో.